ఏం చేశాడో తెలియదు, మూసుకుని కట్టేసి ఇచ్చిపోయాడు. అంటే అదంతా గడ్కరీ గారి అంటారు కదా, ఆయన గడ్కరీ టైంలో అవ్వకే కదా, గడ్కరీ చెప్తే కూడా అవ్వలేదు. ఇనాగరేషన్ ఆయనే తర్వాత కూడా వచ్చాడు కాబట్టి. కానీ ఫస్ట్ ఎప్పుడు ఆగిపోయింది, చంద్రబాబు టైంలోనే ఆగిపోయింది. అది ఆగిపోతే వీళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. వాడికి దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవు కాదు, ఒక దిక్కుమాలిన సంస్థ అనమాట. దాన్ని ఏమంటారు, డెట్లో ఉంది అది. దాంట్లో డబ్బులు వేయగానే బ్యాంక్ కూడా లాగేసుకుంటాడు. అలాంటి సంస్థలో మీరు దాంట్లో వేయగానే దానికి ఇంకో అకౌంట్ క్రియేట్ చేయమంటాడు. అట్ట కుదురుతుంది అంటది కేంద్రం. అట్ట కుదరకపోతే మేము చేయలేమంటాడు ఆడు. అట్ట వదిలేశారు దాన్ని. మరి ఆడు ఎట్ట కట్టిచ్చేసాడు జగన్ వచ్చాక, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అట్టా కట్టేశాడుగా. అలాగే దాని పేరేంటది, మన రెండో వైపు కూడా కట్టించాడు జగన్ ఉన్న. అంతకుముందు అసలు అది ప్రారంభం కూడా కాదు. మచిలీపట్నం హైవే కూడా అట్లా కట్టించాడు కదా. అట్లా అప్పటిదాకా గొడవలు పడ్డోళ్ళు వాళ్ళంతా కాంట్రాక్టర్లు మహానాటకాలు ఆడారు కేంద్రంతో. రాష్ట్రం కూడా వాళ్ళని నిలదీసి పని చేయించుకోవడం కాకుండా వాళ్ళకి వత్తాసు పలికింది. అట్లాంటిది జగన్ వచ్చాక చక్ పని అయిపోయినాయి, అన్ని లైన్లోకి వచ్చేసినాయి కదా. అట్లాగే సింగపూర్ ఎన్ని డ్రామాలు వేసిందే ప్రాజెక్టు, మూసుకుని వెళ్ళిపోయారు అంతే, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎందుకు ఇంగ్లాండ్లో కేసు వేయలా? ఇప్పుడు ఏమైనా ఏమని చెప్పేసి ఇంగ్లాండ్లో కేసు వేయమని చెప్పేసి డబ్బులు ఇస్తారు వాళ్ళకి. నిన్న మంత్రి చెప్పేశాడు కదా, మేము ఆ సీడ్ క్యాపిటల్ పాయింట్లు ఇన్వాల్వ్ కామని చెప్పేశాడు. వాస్తవంగా వీళ్ళు వెళ్ళింది అందుకోసం, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి